అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గన్నవరం విమానాశ్రయంలో మరోసారి విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న రాత్రి 8 గంటలకు ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సర్వీస్ రద్దు చేశారు ఎయిర్ ఇండియా అధికారులు. అప్పటికే ప్రయాణికులు ఎయిర్పోర్టుకు చేరుకోగా సర్వీసు రద్దయిందని చెప్పడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. అప్పటికి గంటల కొద్దీ వెయిట్ చేయించారని సిబ్బందిపై మండిపడ్డారు. దేశానికి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రామ్మోహన్ నాయుడుకు రీల్స్ మీద ఉన్న శ్రద్ధ ఏవియేషన్ సెక్టార్ మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రొఫెషనల్గా డాక్టర్ని. నేను పారామిలిటరీ సర్వీస్లో డిప్యూటీ కమాండర్ కింద చేస్తున్నానండి. ఈరోజు నా ఫ్లైట్ విజయవాడ టు ఢిల్లీ. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కొరియర్ ఫ్లైట్ ఉంది సార్, ఢిల్లీ టు లదాఖ్. సర్కారు డ్యూటీ మీద వెళ్ళాలి. నేను లీవ్ నుండి ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను. నేను 7 గంటలకు ఇక్కడికి వచ్చానండి. 7 గంటలకు ఇక్కడ వస్తే ఫ్లైట్ ఏమో 11 గంటలకి రీషెడ్యూల్ అయిందని చెప్పారు. మళ్ళీ 9:30కి వస్తే లేదు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది చెప్తున్నారు. కానీ రీజన్ అడిగితే మాత్రం ఏ రీజన్ చెప్పట్లే. మన స్టేట్లో నుంచి ఎంపీ, హోమ్ మినిస్టర్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయ్యి మనకి దౌర్భాగ్యం కలిగిందంటే చాలా దురదృష్టకరం అండి. ఇలా చాలాసార్లు ఆన్ టైంలోనే జరుగుతున్నాయి. గుజరాత్లో కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇలా క్రాష్ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా మన ఏవియేషన్ మినిస్టర్ మరి ఏం నేర్చుకుంటున్నారా కానీ అసలు ఏమీ చేయట్లా. మన స్టేట్లో ఉండి ఒక ఏవియేషన్ మినిస్టర్ ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తూ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంటుందంటే మన ఏవియేషన్ సెక్టర్ అనేది చాలా బాధాకరం అండి. ఇప్పటికైనా సరే మన రామ్మోహన్ రెడ్డి గారు రీల్స్ అవి మానేసి కొంచెం ఏవియేషన్ సెక్టర్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడతారని చెప్పి అనుకుంటున్నామండి. కనెక్షన్ ఫ్లైట్స్ ఢిల్లీ నుంచి ఉన్న ఫ్లైట్స్కి ఏమో లైక్ వాళ్ళు కంగారు పడుతున్నారు. సో అకౌంటబిలిటీ అయితే ఎవరు తీసుకోలేదు. ఒక కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్కి వెళ్ళండి, ఇంకో కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్కి వెళ్ళండి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు. సో చాలామంది కంగారు పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అని వాళ్ళు క్యాచ్అప్ చేయలేరు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.